జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్. డిబేట్ కాకండి, డిబేట్ చేయకండి సార్. నేను డిబేట్ చేయడమేంటి సార్? మీరే చేస్తున్నారు. డిబేట్ చేయడమేంటి సార్? మీరే చేస్తున్నారు. చూస్తున్నారు ప్రజలు, మీరే చేస్తున్నారు. ఆయన ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉపేక్షించం అనే మాట మాట్లాడిండు. ఉపేక్షించమని ఎవరిని భయపెట్టిస్తున్నట్టు? భయపెట్టడం కాకపోతే ఉపేక్షించమనే మాట ఏంటిది? ప్రజలు చూస్తున్నారు కదా అవతల. దయచేసి నా వాదన కూడా సమానంగా చూపించండి అధ్యక్ష. తమరికి నేను రిక్వెస్ట్, తమరికి నా అభ్యర్థన, మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి, వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి. ప్రజలు చూస్తున్నారు. వీరు మాట్లాడిన దానికి, వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి. అధ్యక్ష, నా పైన ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు, మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాల కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైనా ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి ప్లీజ్. మొత్తాన్ని కలిసి తొలగించండి. నేను చెప్తాను దయచేసి, ఇది మంచి పద్ధతి కాదు. కంప్లీట్ చేయండి అధ్యక్ష. నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా అన్ని కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూపిస్తే, నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పు ఉందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు, మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు అలా సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు. మా నాయకుడు హరిశ్చంద్రుడే. దానికి ప్రతి అక్షరానికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసిరు, నాది కూడా చూడాలి, నా సమాధానం కూడా చూడాలి. మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను. ఎందుకంటే సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతా తప్ప లేకపోతే నేను మాట్లాడలేను. ఎందుకంటే అధ్యక్ష, ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష. ఈ ఇండియా బుల్స్ ఏందో, అమెరికా బుల్స్ ఏందో, ఈ బుల్స్లలో దూరుడు, యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో, ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు. మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో, దేనికి దొరికిందో బుల్సో వీళ్ళకు, అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ చోటికి మేము ఎప్పుడు పోం. మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష. వీళ్ళు తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు